ప్రస్తుతం అన్ని పార్టీల్లో లోక్సభ టికెట్ల గోల కొనసాగుతోంది. టికెట్లు దొరికిన వారు సంతోషపడుతున్నారు, దక్కని వారు గోడ దూకుతున్నారు. ఇవన్నీ పక్కన పెడితే ప్రతిపక్ష పార్టీలో తమకు నచ్చిన వారికి టికెట్ దొరికితే వారిని కించపరచడం పరిపాటైపోయింది. తాజాగా బాలీవుడ్ నటి కంగనా రనౌత్కు హిమాచల్ ప్రదేశ్లోని మండి నుంచి టికెట్ కేటాయించింది బీజేపీ అధిష్టానం. దీంతో కాంగ్రెస్ నాయకులు కంగనాకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ఎక్స్లో పోస్టు పెడుతున్నారు. హిందీలో మండి అంటే ఒక విధంగా సెక్స్ వర్కర్స్ ఉండే ఏరియా అనే అర్థం కూడా వస్తుంది. ప్రస్తుతం కంగనా మండి నుంచి పోటీ చేస్తున్నందున ఆమెకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నాయకులు అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియా ఎక్స్లో పెద్ద ఎత్తున వార్ జరుగుతోంది. ఆ వివరాలు చూద్దాం. బీజేపీ అధిష్టానం బాలీవుడ్ నటి కంగనా రనౌత్కు హిమాచల్ ప్రదేశ్లోని మండి పార్లమెంట్ నియోజకవర్గం టికెట్ కేటాయించింది. దీంతో కాంగ్రెస్ నాయకులు కంగనాపై అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారు. మండి అంటే సెక్స్ వర్కర్ ఉండే ఏరియా అనే అర్థం వస్తుంది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యురాలు సుప్రియా శ్రీనాటే ఇన్స్టాగ్రామ్లో కంగనా పాత ఫైల్ ఫోటోను పోస్ట్ చేసి అసభ్యకరమైన క్యాప్షన్ పెట్టారు. ఆ తర్వాత ఆ పోస్టును డిలీట్ చేశారు. దీనిపై కంగనా కూడా ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్ వారు సెక్స్ వర్కర్ను కూడా వదలడం లేదు. విధి వంచితులై దిక్కులేక వేరే మార్గం లేక వారు ఈ వృత్తిలో దిగుతారు. అలాంటి వారిని కూడా కించపరుస్తారా అని కంగనా సుప్రియానుద్దేశించి గట్టిగా కౌంటర్ ఇచ్చారు. డియర్ సుప్రియాజీ, గత 20 ఏళ్ల తన కెరీర్లో ఒక ఆర్టిస్టుగా, ఒక మహిళగా ఎన్నో పాత్రలు పోషించాను. క్వీన్ చిత్రంలో అమాయకమైన యువతి పాత్ర పోషించాను. దాకడ్ చిత్రంలో సమ్మోహన గూఢాచారిగా, మణికర్ణిక చిత్రం దేవతగా, చంద్రముఖిలో దెయ్యంగా, రాజ్యోలో సెక్స్ వర్కర్గా, తలైవి విప్ల నాయకురాలిగా నటించానని కంగనా కూడా ఎక్స్లో గట్టిగానే కాంగ్రెస్ నాయకులకు చురకలంటించారు. సెక్స్ వర్కర్ను అంత చులకనగా చూడకండి. పరిస్థితుల ప్రభావం వల్ల వారు ఈ వృత్తిలోకి దిగాల్సి వచ్చింది. ఏదో సరదాకు కాదు అని కాంగ్రెస్ నాయకులపై కంగనా ఫైర్ అయ్యారు. ప్రతి మహిళకు గౌరవం దక్కాల్సిందే అని ఎక్స్లో రాసుకొచ్చారు. ఆ తర్వాత శ్రీనాటే తన పోస్టుకు క్షమాపణ చెప్పారు. తన సోషల్ మీడియా అకౌంట్ నుంచి ఎవరో పోస్ట్ చేశారని ఆమె చెప్పారు. తన ఎక్స్ ఖాతాను ఎవరో దుర్వినియోగం చేశారని ఆమె వివరణిచ్చుకున్నారు. ఈ పోస్టును డిలీట్ కూడా చేశారు. అలాంటి పోస్టును తాను కూడా అభ్యంతరం చెప్తానని అన్నారు. తన గురించి బాగా తెలిసిన వారికి తాను మహిళలను కించపరిచే వ్యాఖ్యలను చేయనని తెలుసని ఆమె తన సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా నేషనల్ కమిషనర్ ఫర్ విమెన్ ఎలక్షన్ కమిషన్కు లేఖ రాసి వెంటనే కాంగ్రెస్ నాయకురాలు శ్రీనాటేపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.